చాలామంది ప్రజలు ఒక కప్పు కాఫీతో రోజును ప్రారంభించేందుకు ఇష్టపడతారు. ఆఫీస్లో కప్పు కాఫీ రోజంతా అలసటను దూరం చేస్తుంది. అంతేకాకుండా స్నేహితులతో కబుర్లు చెప్పుకోవడంలో కాఫీ కూడా భాగమే. కాఫీలో చాలా కెఫెన్ ఉంటుంది. ఇది ఒత్తిడి, అలసటను తగ్గించడంలో సహాయపడుతుంది. అయితే కాఫీని అధికంగా తీసుకోవడం కూడా ఊబకాయానికి కారణమవుతుందని మీకు తెలుసా? కాఫీ తాగడం వల్ల బరువు పెరుగుతారని చాలామంది చెబుతుంటారు. ఒక నివేదిక ప్రకారం రోజుకు 2 కప్పుల కంటే ఎక్కువ కాఫీ తాగడం శరీరానికి హాని కలిగిస్తుంది. ముఖ్యంగా చక్కెర, పాల కాఫీ అనేక సమస్యలను పెంచుతుంది. కాఫీ బరువును ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసుకుందాం. కాఫీ ఎక్కువగా తీసుకోవడం వల్ల బరువు పెరుగుతుందనేది నిజం. style-craze.com ప్రకారం కెఫిన్ కూడా బరువు పెరగడానికి కారణం కావచ్చు. ఒక సగటు వ్యక్తి రోజుకు 300 mg కెఫిన్ను తీసుకుంటాడు. ఇందులో కాఫీ, చాక్లెట్, పానీయాలు, టీ ఉంటాయి. కెఫిన్ అధికంగా తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది. పెరిగిన స్థాయి ఇన్సులిన్ స్థాయిని పెంచడంలో సహాయపడుతుంది. దీని కారణంగా శరీరంలోని జీవక్రియ నెమ్మదిగా మారుతుంది. బరువు పెరగడానికి కారణమవుతుంది. బరువు తగ్గాలంటే క్యాలరీలను తగ్గించుకోవాలి. కాఫీ ఇన్సులిన్ సెన్సిటివిటీని తగ్గిస్తుంది. బరువు పెరగడానికి దారితీస్తుంది. డయాబెటీస్ ప్రమాదాన్ని పెంచుతుంది. కాఫీని ఎక్కువగా తీసుకోనంతకాలం కాఫీ ప్రయోజనకరంగా ఉంటుంది. ఆరోగ్యంగా ఉండడానికి, బరువు తగ్గడానికి మీరు రోజుకు 2 నుంచి 3 కప్పుల కాఫీని తీసుకోవచ్చు. ఎక్కువ కాఫీ తాగడం వల్ల మీ బరువు తగ్గించే ప్రయాణాన్ని ఆపేయొచ్చు. చక్కెర. కాఫీలో చక్కెరను ఎక్కువ మొత్తంలో చేర్చడం వల్ల బరువు పెరుగుతారు. చక్కెరలో చాలా క్యాలరీలుంటాయి. ఇది బరువు పెరగడానికి దారితీస్తుంది. విప్డ్ క్రీమ్. విప్డ్ క్రీమ్ కాఫీ రుచిని ఖచ్చితంగా పెంచుతుంది. కానీ అధిక క్యాలరీల కారణంగా బరువు పెరుగుతారు. ఫుల్ ఫ్యాట్ మిల్క్. ఫుల్ ఫ్యాట్ పాలతో తయారు చేసిన కాఫీ బరువు పెరగడానికి కారణం కావచ్చు. పూర్తి కొవ్వు పాలలో ఎక్కువ క్యాలరీలుంటాయి. ఇది అనేక సమస్యలను కలిగిస్తుంది. కాఫీ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఖచ్చితంగా బరువు పెరుగుతారు. కానీ కాఫీ మొత్తాన్ని నియంత్రించడం వల్ల బరువు తగ్గడంలో సహాయపడుతుంది.